వెల్కమ్ టు నల్ల న్యూస్ ఛానల్. మహిళా గొంతుకనవుతా అని పార్లమెంటుకి వెళ్లే అవకాశం ఇవ్వండి అని జీవితాంతం ప్రజాసేవకి అంకితం జెడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ నేత పట్నం సునీతారెడ్డి అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలే మా బలం, మీ వింటే ఉంటా. రానున్న ఎంపీ ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. వి జగదీశ్వర్ గౌడ్ షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్నారు. షేర్లింగంపల్లిలో కాంగ్రెస్లో చేరిన 500 మంది బీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు సునీతమ్మ కోసం ఐటీ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న కోట్ల దీప్తిరెడ్డి, కాంగ్రెస్లో చేరిన గోకుల్ ఫ్లాట్స్ వాస్తవ్యులు, బీఆర్ఎస్ యువ నాయకులు, మాజీ టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు తన్నీరు ప్రసాద్, మాదాపూర్ డివిజన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి సువర్ణ, గచ్చిబౌలి డివిజన్ గోపన్పల్లి నాయకులు, బీఆర్ఎస్ నాయకులు చంద్రమౌళి, నానకరాంగూడ బీజేపీ నాయకులు కైలాష్ సింగ్, కాంగ్రెస్లో చేరిన శంషీగూడ యువకులు జగదీష్. కాంగ్రెస్ కార్యకర్తలే మా బలం అంటూ మీ వెంటే ఉంటానంటూ షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో ఈరోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వి జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ పూజిత గౌడ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి నియోజకవర్గంలో సునీతారెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ, మీరు అవకాశం కల్పిస్తే పార్లమెంటులో మహిళా గొంతుకనవుతా అని వికారాబాద్ జెడ్పీ చైర్పర్సన్ చేవెళ్ల పార్లమెంటరీ కాంగ్రెస్ నేత పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నల్లగండ్ల హైదరానగర్ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో షేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇవ్వాలని కోరారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. 10 ఏళ్ల నుంచి బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ అప్పుల పాలు చేస్తుందని అన్నారు. షేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడంతో పాటు కార్యకర్తలను కాపాడుకుంటారని అన్నారు. రానున్న ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని షేర్లింగంపల్లి నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీని అందించడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి సేవ చేసిన కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్ బీజేపీలు పోటీకి ముందే చితికిల పడిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటామని, ప్రభుత్వం నుంచి భారీగా నిధులు తీసుకువచ్చి నియోజకవర్గంలోని అన్ని డివిజన్లను అభివృద్ధి చేస్తానని అన్నారు. అవిస్పేట్ డివిజన్ శాంతినగర్లో నివాసం ఉంటున్న ఐటీ ఉద్యోగిని కోట్ల దీప్తిరెడ్డి తన ఉద్యోగానికి రాజీనామా చేసి సునీతమ్మ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఆమె భర్త కోట్ల రంజిత్ భార్గవ రెడ్డి సైతం కాంగ్రెస్లో చేరారు. సునీత మీద ఉన్న అభిమానం మేరకు ఆమెకు తన వంతు మద్దతు తెలపడానికి సుమారు 50 మంది మహిళలతో కలిసి కాంగ్రెస్లో చేరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కార్యకర్తలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.